and I see 5 points, and I think I can guess maybe what the Telugu says, some of it. అక్కడ రమేష్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు మెథడ్స్ ఆఫ్ వర్షిప్ ఆరాధన విధానములు అని అక్కడ రాయబడింది 5 పాయింట్లు అక్కడ మంచి చేస్తున్నాడు. But we've not talked about these things. ఈ విషయాల గురించి నేను మాట్లాడకపోదలుచుకోవట్లేదు. And so I don't know if my teaching today will exactly agree with his teaching today. ఆయన ఏం బోధించున్నాడో నేను ఏం బోధించబోతున్నాడో రెండు ఒకటిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. I think it might, because we read the same Bible. కానీ మనం ఒకే బైబిల్ చదువుతున్నామని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. But as I said yesterday, I do not come to you as the Church of Christ authority on worship. నేను క్రీస్తు సంఘములో ఆరాధన అనే ఆ ఆరాధనను అధికారికంగా నేను బోధించడానికి ఇక్కడ రాలేదు. And I don't think Brother Ramesh regards himself as the authority on worship. రమేష్ కూడా ఆరాధనకు సంబంధించిన అధికారంతో బోధించలేదు. And so whether everything I say today agrees with everything he said, నేను ఈ రోజు ఏమైతే బోధిస్తున్నానో ఆయన ఏం బోధిస్తున్నాడో రెండు అంగీకారయోగ్యంగా ఉంటాయేమో అని అనుకుంటున్నాను. or whether it does not. కొన్నిసార్లు ఉండకపోవచ్చు కూడా. We're not the authorities. God's word is the authority, and as servants of God, you need to read God's word for yourself. దేవుని యొక్క వాక్యము అధికారం కలిగింది కాబట్టి దేవుని సేవకులుగా దేవుని యొక్క వాక్యమును చదివి దాంట్లో నుంచి మనం అర్థం చేసుకోవాలి తప్ప ఎవరో ఒకరు వచ్చి అధికారంతో బోధిస్తే వినాలని కాదు. To determine what the truth is. మనము సత్యం ఏమిటో కనుగొనవలసిన అవసరం ఉంది. In some ways that truth might have been better stated by Brother Ramesh than by me. కొన్నిసార్లు సత్యము రమేష్ కంటే నేను నాకంటే రమేష్ ఎక్కువగా చెప్తూ ఉండొచ్చు. Or by me better than Brother Ramesh. రమేష్ కంటే కూడా నేను ఎక్కువగా ఒకసారి చెప్పవచ్చు. Or maybe ఒకవేళ on something he and I agree, but we're both wrong. కొన్నిసార్లు మేమిద్దరము అంగీకారయోగ్యంగా ఉంటాం కానీ అది తప్పు కూడా అయ్యుండొచ్చు. Certainly my understanding of worship has grown as I've studied year by year and decade by decade. మేము సంవత్సరం తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఆరాధన గురించి మేము నేర్చుకుంటూ వచ్చాను నేను. But maybe it needs to grow some more. కానీ ఇంకా నేను ఏదో ఎక్కడికో ఎదగాల్సిన అవసరం ఇంకా ఉంది. Just as yours does. మీలాగనే God's word is the authority. దేవుని యొక్క వాక్యము అధికారం కలిగినది. Okay, yesterday నిన్నటి దినమున we spent almost all of our time in the Old Testament. పాత నిబంధనలోనే మనకున్న సమయాన్ని అంతా కూడా గడిపి ఉన్నాం. And maybe some of you thought, I wish he would just go to the New Testament and talk about what I've had on my mind, my questions. నేను ఏమనుకుంటున్నానంటే మనకి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కొత్త నిబంధనలోకి వెళ్ళి అక్కడ సమాధానం అనుకోవాల్సిన అవసరం ఉంది. But I hope you already, or at least by the time we finish today, will see how our study in the Old Testament is background for understanding the New Testament. కొత్త నిబంధనను మనం అర్థం చేసుకోవడానికి పాత నిబంధన మనకి ఏ రకంగా సహకరిస్తుందనే విషయము మనం ముందుగా నిన్నటి దినములో పాత నిబంధన అంతా కూడా చదివి ఉన్నాం. And that some things don't have to be emphasized so much in the New Testament regarding worship. ఆరాధన గురించి కొత్త నిబంధనలో సూచనగా వెనకడే పాత నిబంధనలో మనకు కనబడుతూ ఉన్నాయి. Because God had already been emphasizing it through His Word all through the Old Testament. పాత నిబంధనల అంతలో కూడా తండ్రి దేవుడు ఆరాధన గురించి అక్కడక్కడ మాట్లాడుతూ వచ్చున్నాడు. Turn in your Bibles to the book of Matthew. మత్తయి సువార్తలోకి మీరు గ్రంథమును తిప్పండి. When we look at the Gospels, Matthew, Mark, Luke, and John, మనం సువార్తలు గమనించినప్పుడు మత్తయి, మార్కు, లూకా సువార్త, యోహాను సువార్త గమనించినప్పుడు it's like we're crossing a bridge over a big river. మనం ఒక పెద్ద వాగులో ఉన్నటువంటి బ్రిడ్జిని దాటుతూ ఉన్నాము. And from that bridge we can look back and we can see where we've been. మనము వెనకెళ్ళి చూసినప్పుడు మనం ఏం చేస్తున్నామో కనబడుతూ ఉంటుంది. And we can look forward to where we're going. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. But the bridge maybe is related to both. ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి రెండు వైపులు కలపడానికి అనుసంధానం చేసే బ్రిడ్జిగా ఉంటుంది.
in our Bibles, Matthew, Mark, Luke, and John are in the part that men have called the New Testament. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలన్నీ కూడా సువార్తలుగా పిలువబడి ఉన్నాయి. But in a sense, they are a bridge from the Old Testament to the New Testament. కానీ మనం ఏం గమనించాలంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఈ 4 సువార్తలు అనేది బ్రిడ్జిగా ఉన్నట్టు మనం గమనించాలి. From God's revealing himself to the world through the nation of Israel, దేవుడు ఇశ్రాయేలు ద్వారా ప్రవక్తల ద్వారా అక్కడ విషయాలను కనపరుచున్నాడు. A bridge to God's deep revealing himself through Jesus Christ in the books of Acts through Revelation. అపోస్తలుల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అపోస్తలుల ద్వారా దేవుని యొక్క ఉద్దేశమును బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. When we look at Matthew, Mark, Luke, and John, we're not looking for laws about how we're to worship in the sense of acts of worship or methods of worship. మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఏ విధంగా ఆరాధించాలనే ఆ మెథడ్స్ ని మనం ఈ సువార్తల్లో గమనించలేము. But if we can discover important abiding principles in the Old Testament, certainly we can in the teaching of Jesus and the things that happen related to Jesus. పాత నిబంధనలో ఏమైతే జరిగినాయో ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వారికి ఏమైతే బోధించినాడో ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. So we're going to spend just a little time in the Gospels. మనము ఆ యొక్క సువార్తలో కొంత సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. The New Testament almost begins with worship. మనము కొత్త నిబంధన ఆరాధనతోనే ప్రారంభమవుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. Because in Matthew chapter 1, after the genealogy of Jesus and the promise of Jesus' birth, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో క్రీస్తు వారి యొక్క వంశావళిని వివరించిన తర్వాత in Matthew 2 we read of Jesus coming through the virgin birth. అక్కడ రెండవ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుంచి గమనించినప్పుడు కన్యక గర్భంలో క్రీస్తు వారు జన్మించబోతున్న సంగతి చూడగలుగుతాం. One of you brothers read Matthew 2 verses 1 through 12 for us. మీరు ఎవరైనా మత్తయి సువార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి 12 వచ్చిన భాగం చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే, ఎలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారి బెత్లెహేమును పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చినంత వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెవలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. 12 కంప్లీట్. In verse 2, రెండవ వచనంలో who wanted to go to worship? అక్కడ ఎవరు ఆరాధించబోతున్నారు? తూర్పు దేశ తూర్పు దేశం Read verse 2. రెండవ వచనం భాగం చదవండి. Verses 1 and 2. 1-2 Who వచనం. wanted to go to worship? ఎవరు అక్కడ ఆరాధించబోతున్నారు? Don't guess. Look at the text. రెండవ వచనంలో చూడండి. తూర్పు దిక్కు నుంచి వచ్చిన జ్ఞానులు.
the wise men. అక్కడ జ్ఞానవంతులు. Matthew doesn't tell us how many there were. అక్కడ ఎంతమంది ఉన్నారనేది మత్తయి గారు చెప్పలేదు. Many times people today assume there were 3, but Matthew doesn't tell us. చాలా మంది ముగ్గురు అని తెలియజేస్తారు, కానీ మత్తయి గారు మాత్రం తెలియజేయలేదు. And they have come a long way. చాలా సుదూరం నుంచి వారు వచ్చిన వారిని మనం చూడగలుగుతున్నాం. I've heard of some that thought they came from India. వారు భారతదేశం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు తెలియదు. Of course in Vietnam they think they came from Vietnam. వారే వియత్నాం దేశం వారు ఏమనుకుంటారంటే మా దేశం నుంచి వచ్చారని అనుకుంటారు. I guess every country thinks that it has wise men. అక్కడ ప్రతి దేశం వారు కూడా ఏమనుకుంటారంటే అదే ఆ జ్ఞానులు మా దేశం వారే అనుకుంటుంటారు. But at any rate, they have followed this miraculous star that has led them to the general area of Jerusalem. అక్కడ వారు ఒక అద్భుతమైన చుక్కను చూసుకుంటూ వారి నక్షత్రమును అనుసరిస్తూ ఒక సాధారణమైన స్థలం దగ్గరికి వెళ్ళారు. They are apparently Gentiles. వారు అన్యజనులను దగ్గరికి వెళ్ళి మాట్లాడేవారుగా ఉన్నారు. That's surprising. కానీ కొంచెం ఆశ్చర్యకరమైనదే. Let's remember, God chose Israel, the family of Abraham, in a special way to use them to bless the world. దేవుడు యొక్క భూమిని ప్రపంచంలో ఆశీర్వదించడానికి అబ్రహాం యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న వాడుగా ఉన్నాడు. And Israel was supposed to influence the world. ఇశ్రాయేలీయులు అందరికీ వారిని అనేకులను పురికొల్పే వారుగా ఉండవలసిన అవసరం ఉంది. And the Old Testament shows us that when Israel served God well and God blessed them, the people from the nations, the Gentiles, came to learn. For instance, from King Solomon. అక్కడ సొలొమోను యొక్క కాలంలో వారి దేశము వారును అలాగే అనేక దేశముల వారును ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్న కార్యములు ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన వారుగా ఉన్నారు. And when the people disobeyed God, దేవునికి అవిధేయులుగా ఉన్నవారు, and God could not bless them, వారిని దేవుడు ఆశీర్వదించలేదు. then God brought nations against Israel that took the people into the lands of the world so that those who had faith would share. They would be due to the nations, DEW. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో వారందరినీ ఆయన విస్తరించులాగున ప్రపంచమంతటా విస్తరించులాగున దేవుడు వారిని పంపించాడు. ఎవరైతే ఆ విస్తరించున్నారో వారి ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. And of course we read about Jonah being sent to Nineveh, the capital of the country of Assyria. Syria. Jonah. We read about the prophet Jonah being sent from disobedient Israel to Nineveh. యోనా ఆ యొక్క దశలో ఆ యొక్క ప్రవక్త ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో అవిధేయులు వారిని దేవుడు బయటకు పంపించిన వారుగా ఉన్నారు. And in Daniel we read about Daniel and his 3 friends in Babylon and Persia. And we read about Nebuchadnezzar confessing God. దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు ముగ్గురు అక్కడ వారు ఆయన We read about Daniel and his 3 friends influencing King Nebuchadnezzar of Babylon. బబులోను దేశంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యంలో ఈ యొక్క ముగ్గురు ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. So God's been influencing the Gentiles, and some even realized the Messiah would be coming. ఇక్కడ మెస్సియా గారు రాబోతున్నాడు అనే విషయాన్ని మనము ప్రవచనాలలో మనం గమనించగలుగుతూ ఉంటాం. Wise men seek God and Christ. జ్ఞానవంతులు దేవుని వెతుక్కుంటూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు. And so they come to Jerusalem, and for some reason they go to King Herod. Maybe when they came they seemed very important, and so the king invited them to talk to him or something. I don't know, but they asked the king
where is he who is to be born king of the Jews? అక్కడ యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అని ఆ రాజును వారు కనుగొనాలని వారు అడుగుతూ ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. వారు రాజును కలుసుకోవాలనుకుంటున్నారు. King Herod was half Jew, half Gentile. హెరోదు రాజు గారు అక్కడ వారికి ఆ యొక్క అన్యజనులకి మధ్య ఆ యొక్క సంభాషణ గమనించగలుగుతాం. He knew enough about the Old Testament to know that the king of the Jews was the Messiah, the Christ who was promised. ఆ ప్రవచనాలలో ఏమైతే ప్రవచించబడినాయో యూదులకి యేసుక్రీస్తు వారు రాజుగా ఉండబోతున్నాడనే ప్రవచనం ఉన్నది. And so he called in the religious leaders of the Jews to ask them where would the Christ be born. యూదుల యొక్క అధికారులను వారు అడుగుతున్నారు, ఎక్కడ యూదుల యొక్క రాజు ఎక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినాడు అని అడుగుతున్నారు. So in verse 2, రెండవ వచనంలో the wise men want to go to worship. అక్కడ జ్ఞానవంతులు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు. In verses 4 through 6, the 4 నుంచి 6 వచన భాగాలలో rulers of the Jews come together, అక్కడ యూదులందరూ కూడా కలుసుకొని వచ్చినారు. and they immediately know what the Old Testament said about where the Messiah will be born. అక్కడ మెస్సియా గారు ఎక్కడ పుట్టి ఉన్నారనే విషయాన్ని వెంటనే వారు తెలుసుకోవాలని ఆతృతమైన వారుగా ఉన్నారు. It seems like they were immediately able to quote Micah 5 verse 2 that the Messiah would be born in Bethlehem. అక్కడ మీకాలో ఏమైతే పొందుపరచబడిన ప్రవచనం ఉందో దాన్ని తీసుకొని వచ్చి అదిగో బెత్లెహేములో పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. The rulers of the Jews knew where the Christ would be born. అదిగో యూదుల యొక్క అధికారులు అంటున్నారు అదిగో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నాడు. But did they go worship him? వారు దేవుని ఆరాధించబోతున్నారు. They could quote the Bible. వారు బైబిల్లో నుంచి ఆ యొక్క ప్రవచనాన్ని తీసుకొని వచ్చి మాట్లాడారు. But they didn't want to go worship. కానీ వారు దేవుని ఆయన ఆరాధించడానికి పోవడానికి ఇష్టపడడం లేదు యూదులు. What a contrast between the wise men and those Jewish rulers. అక్కడ యూదులని జ్ఞానుల మధ్యకి జరుగుతున్న ఆ యొక్క మధ్య ఉన్న ఆ వ్యత్యాసం గమనించండి. And then in verse 8, 8వ వచన భాగంలో in verse 8, who said that he wanted to worship? అది 8వ వచన భాగంలో ఎవరు ఆయనను ఆరాధించబోతున్నారు అని మనం గమనించగలుగుతాం. Herod, King Herod. హెరోదు రాజు. That's what he said. అదే అక్కడ చెప్తున్నాడు. But did he really want to worship Jesus? ఆయన నిజంగా యేసుక్రీస్తు వారిని ఆరాధించాలనుకుంటున్నాడా? What did he really want to do? ఏమిటిది నిజంగా ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం కావాలనుకుంటున్నాడు? He wanted to kill Jesus. యేసుక్రీస్తు వారిని చంపాలనుకుంటున్నాడు. I want to tell you, today there are people who know to worship the Lord, but they don't want to. They don't want to go to worship. దేవుని ఆరాధించాలని చాలా మందికి ఈ రోజుల్లో కూడా ఉంటుంది, కానీ వారు ఆరాధించడానికి వెళ్ళడం లేదు. They're like the leaders of the Jews. ఎలా ఉన్నారంటే ఈ యూదుల అధికారుల వలె ఉన్నారు. And then there's some people that say they want to go worship, వారు దేవుని ఆరాధించాలని వెళ్ళాలనుకుంటున్నారు, but they don't really want to. కానీ నిజంగా వారు వెళ్ళాలని ఆశపడడం లేదు. Now they might assemble with others, మనం కూడా కలుసుకుంటున్నప్పుడు వలె, but it's not worship they're going to do. వారు నిజంగా దేవుని ఆరాధించడం లేదు. They're going to visit their friends. వారు స్నేహితులను కలుసుకోవడానికి పోతున్నారు. Or they know that if they want others' respect, they need to be there. So they go just to get other people's respect. ఇతరులను గౌరవించడానికి అక్కడికి వెళ్ళి కూర్చునే వారుగా ఉన్నారు. Or I've noticed some situations in America అమెరికా దేశంలో అలాంటి పరిస్థితి ఉన్నదని అనుకోవడం లేదు. In which some of the wealthiest, most successful businessmen in town were a part of a particular congregation, and people would say they were going to worship, but actually they were going so they could, as we say, rub elbows with the powerful men. అమెరికా దేశంలో ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే, అమెరికా దేశంలో ధనవంతులు ఉన్నవారు, ఆ ధనవంతులు ఉన్న సంఘం ఏదైనా ఉన్నట్లయితే మిగతా వారందరూ కూడా ఎందుకు సంఘానికి వెళ్తారంటే ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన శరీరాన్ని తాకడానికి ఇష్టపడి వెళ్తారు, కానీ నిజంగా దేవుని ఆరాధించడానికి వారు వెళ్ళరు. They say they're going to worship. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుని ఆరాధించాలని అనుకుంటున్నారు. They say they want to worship.
వారు దేవుని ఆరాధించాలని మాత్రమే చెబుతున్నారు, but they're like Herod. కానీ వారు అది ఇష్టపడటం లేదు. Their purpose is actually different. వారి ఉద్దేశం వేరుగా ఉంది. And as we learned yesterday, in the Bible, most of the time worship is a verb. It's a verb. మనము పాత నిబంధనలు చదువుకున్నదంతా కూడా ఆరాధన అనే మనం ప్రక్రియ చదువుతున్నప్పుడు అదంతా కూడా క్రియగానే కనబడుతుంది. క్రియ. It's not a place we go to, it's something we do. మనము ఆరాధన అంటే ఏదో ఒక స్థలంలోకి వెళ్ళి చేయాల్సిన పనే కాదు. So you and I may meet with the brethren on Sunday. ఆదివారం మనము సహోదరులు కలుసుకుంటాము. But that may or may not mean that we worship. కలుసుకోవడం అనేది కేవలం కలుసుకోవడమే ఆరాధన కాదు. Verse 11 of Matthew 2, the wise men did go to worship. 11వ వచనం 3వ అధ్యాయంలో అక్కడ జ్ఞానవంతులు ఆరాధించడానికి వెళ్తున్నారు. Now I mentioned earlier that many times people today say there were 3 wise men, but the Bible does not tell us that. చాలా మంది ఏం చెప్తారంటే ముగ్గురు జ్ఞానవంతులు అని చెప్తుంటారు, కానీ బైబిల్లో మనము ముగ్గురు అని గమనించలేము. And often when people think about the wise men, they think that the wise men went to the manger where Jesus was born. యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి అక్కడ జ్ఞానవంతులు వచ్చినట్టుగా చూడగలుగుతాం. But remember, these men came from far away. వారు చాలా దూరం నుంచి వచ్చున్నారని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. The star appeared when Jesus was born. అక్కడ నక్షత్రము యేసుక్రీస్తు వారు సూచించిన స్థలాన్ని చూపిస్తూ ఉన్నాడు. By the time these wise men arrived in Bethlehem, it's sometime later. కొంత బెత్లెహేములోకి వచ్చేసరికి కొంత ఆలస్యం అయ్యిండొచ్చు. So verse 11, 11వ వచన భాగంలో where did they go? వారు ఎక్కడికి వెళ్తున్నారు? Where did they find Jesus? ఎక్కడ వారు యేసుక్రీస్తు వారిని కనుగొన్నారు? ఇంటిలో. Yes, by this time he's in a house. అంటే ఈ సందర్భంలోకి వచ్చేసరికి ఈ పరిస్థితిలోకి వచ్చేసరికి కదా ఆయన ఇంట్లో ఉన్నాడు. Luke tells us that when Mary and Joseph arrived in Bethlehem, there wasn't a place there. Everything was full. They had to go to the manger because there wasn't a place in the house to stay. అక్కడ మరియా యేసుకు బెత్లెహేముకు వెళ్ళారు, కానీ ఆ బెత్లెహేములో వారికి స్థలం దొరకలేదు. ఆఖరికి సత్రంలో కూడా వారికి స్థలం దొరకలేదు. But by this time the crowds have gone away. The Roman census has been done. The crowds have gone away, and Mary and Joseph and Jesus are now in a house. కానీ ఈ సందర్భానికి వచ్చేసరికి కదా అక్కడున్న ప్రజలందరూ కూడా జనసమూహం అంతా కూడా ఖాళీ చేసుకుని వారు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళినట్టుంది. అందుకే అక్కడ ఇంటిలోకి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మా యేసేపు మరియమ్మ అలాగనే యేసుక్రీస్తు వారు కూడా. Let's observe when we read. Let's not just read quickly. Let's observe and notice the details the text gives. ఇక్కడ పొందుపరచబడినటువంటి తొందరగా చదువుకుంటూ అక్కడ ఏమేమి ఉన్నాయో ఆ యొక్క పాయింట్ని మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. In verse 11 they go into the house. 11వ వచన భాగంలో వారి ఇంట్లోకి వెళ్ళారు. They see Jesus and Mary. యేసుక్రీస్తు వారిని మరియను వారు చూస్తున్నారు. And what do? తర్వాత ఏం చేశారు? సాగిలో పడి They bend down, they fall down and worship. అక్కడ వారు సాగిలా పడి వారు ఆరాధించిన వారుగా ఉన్నారు. Who do they worship? ఎవరు ఆరాధించున్నారు? ఎవరిని? They see Mary and Jesus, but they only worship Jesus. వారు మరియను చూశారు, యేసుక్రీస్తు వారిని చూశారు, కానీ వారు యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధించున్నారు. And in worshiping Jesus, what do they offer him? వారు యేసుక్రీస్తు వారిని ఆరాధించిన తర్వాత వారు ఏమి కానుకలు ఇచ్చిన వారుగా ఉన్నారు? బంగారు సామ్రాణి Yes, they offer him gold, frankincense, and myrrh. 3 different kinds of gifts, which is why many think there were 3 men. But maybe there were 12 or 50, and
Some of them gave gold, and some gave frankincense, some gave myrrh, or maybe each of them gave all three of those gifts. We don't know. అక్కడ బంగారము, సాంబ్రాణి, బోధాము ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఒక అర్థంలోనేమో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చినట్టుగా అర్థం చేసుకోగలుగుతాం. లేదంటే ఒక్కొక్కరే 3 ఇచ్చిన వారు ఉంటారు, లేకుంటే వారు కలిగి ఇచ్చిన వారు ఉంటారు. 3 కంటే ఎక్కువ 12 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, తెలియదు. But they offered gifts. కానీ వారి కానుకలు సమర్పించిన వారుగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. When we come together on the Lord's Day on Sunday, ఎప్పుడైతే మనం ప్రభు దినమున మనం కూడుకుంటామో, and we're remembering Jesus, and we're remembering what God has given us in Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించిన ఆ దాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. It is so reasonable that we would want to give to God. మనము అర్థవంతమైనవి అన్ని కూడా దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తిరిగి దేవునికి ఇవ్వాలి. And it's really amazing if someone thinks that they have so little that they can't give anything to God. ఏమాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే మన దగ్గర కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అందులో కూడా మనం ఏమి ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించాలి తప్ప నా దగ్గర కొద్దిగా ఉందని అనడానికి లేదు. At the beginning of 2 Corinthians 8 we read about the Macedonians who were very, very poor. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘము వారు గమనించినప్పుడు వారు నిరుపేదలుగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. But in their great awareness of the grace of God, even in their deep poverty, they gave abundantly. వారు నిరుపేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ద్వారా వారు ఏమైతే పొందుకున్నారో ఆ పొందుకున్న దాన్ని వారు ఇవ్వడానికి ఇష్టపడిన వారుగా మనం చూడగలుగుతున్నాం. They were like these wise men. ఇక్కడ ఈ జ్ఞానవంతుల వారు లాగానే వారు ఉన్నారు. Okay, we need to move. మనం ముందుకెళ్దాము. That's the beginning of Matthew has worship. మత్తయి సువార్త ప్రారంభంలో వారు ఆరాధించడం చూడగలుగుతున్నాం. Now turn to Matthew 15 in the middle of Matthew and see that worship is mentioned there too. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త మధ్య భాగంలోకి వచ్చేద్దాం. అక్కడ కూడా ఆరాధన గురించి మనం చూడగలుగుతాం. In Matthew 15, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో Jesus' disciples are criticized by the religious leaders. యూదుల యొక్క నాయకుల చేత యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎగతాళి హేళన చేయబడుతున్న సందర్భం అది. When the religious leaders noticed that the disciples did not wash their hands before they ate. యూదుల యొక్క నాయకులు ఏమని చెప్తున్నారంటే అదిగో నీ శిష్యులు వారు భోజనం చేసే ముందు చేతులు కడుక్కోలేరు అని చెప్తున్నాడు. How many of you often wash your hands before you eat? మీరు తినడానికి ముందుగా ఇప్పుడున్న వారిలో తినడానికి ముందుగా ఎంతమంది మీ చేతులు కడుక్కుంటూ ఉంటారు? Yeah, a lot of us do. I do. నేను కూడా కడుక్కుంటాను. Maybe not every time, but usually. కానీ అంటే ప్రతిసారి కాకపోయినా తరచుగా మాత్రం ప్రయత్నం చేస్తాను. But these religious leaders, ఇక్కడ ఉన్న అధికారులు, మతాధికారులు, they had made a law that people had to wash their hands. వారు ఏం చేస్తున్నారంటే ప్రజలు తినడానికి ముందుగా ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలని ఒక ఆజ్ఞనే తయారు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. Because they thought if you were eating and you got something unclean from your hands in your mouth, that somehow would make you spiritually unclean. వారు ఏమనుకుంటున్నారంటే మనము కడుక్కోకుండా కనుక తిరిగినట్లయితే నీ చేతులకు ఉన్న అపరిశుద్ధమైనటువంటి ఆ క్రిములు నీ లోపలికి వెళ్ళి ఆత్మ సంబంధంగా నీవు చెడిపోతావేమో అని వారు అనుకుంటున్నారు. Now I imagine Jesus washed his hands. నేనేమనుకుంటున్నానంటే యేసుక్రీస్తు వారు తన చేతులు కడుక్కున్న వాడుగా ఉన్నాడు. The problem here is these Jewish leaders have made a rule that God did not make, and now they're judging other people. దేవుడు తయారు చేయని ఒక ఆజ్ఞను యూదుల యొక్క మతాధికారులు తయారు చేసి ఇతరులను తీర్పు తీర్చేవారుగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. Not on the basis of what God has said, but on the basis of this man-made rule. దేవుడు తయారు చేసిన ఆ విధానాలు కాకుండా ఈ మనుషులు తయారు చేసిన ఆ విధానాల మీద వారు ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. Will someone read Matthew 15 verses 7 through 9, what Jesus says? ఎవరో ఒకరు మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచన భాగాలు చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు.
అని యెషయా గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి Jesus quotes Isaiah 29 verse 13. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచన భాగంలో ఉన్న ఆ మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. Isaiah 29 verse 13 uses one of those 6 or 7 Hebrew words that are sometimes translated worship. ఇక్కడ యెషయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో మాత్రమే కాకుండా 3-4 వచన భాగాలలో అక్కడ హెబ్రీ భాషలో ఉన్న తర్జుమా చేయబడిన సంగతులను మనం గమనించగలుగుతాం. But in this case, it's not a word that originally meant to bow down or something. It's a word that meant to fear or to worship, fear or reverence. ఇక్కడ ఆరాధించడం అనగా సాగిలపడి ఆరాధించే సంగతి గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, కానీ ఇక్కడ సందర్భంలో ఆరాధించడం అంటే భయముతో కూడిన ఆరాధన అనే సంగతిని మనం తెలియజేస్తున్నాడు. In most Bibles in the Old Testament, పాత నిబంధనలో ఎక్కువ సందర్భాల్లో Isaiah 29:13 uses the word fear rather than worship. 29వ వచన భాగము 29వ అధ్యాయం 11వ వచన భాగంలో ఆరాధనకు బదులుగా అక్కడ భయము అనే పదాన్ని ఉపయోగించినట్టు మనం చూడగలుగుతాం. But the word by that time meant worship as well as fear. కానీ అక్కడ ఆ సందర్భంలో మాత్రం భయం అనే పదం ఉపయోగించినప్పటికీ కూడా అక్కడ ఆరాధన అని మాత్రమే మనం చూడగలగాలి. And when Jesus quotes the verse, he uses the word worship. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రము ఆ యొక్క ప్రవచనాన్ని ఆ యొక్క వాక్యమును ఇక్కడ కోట్ చేసినప్పుడు ఆరాధన అనే పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. Jesus said what Isaiah said about the people of his time, he was also saying about you. అక్కడ యెషయా గారు ఏ ఇశ్రాయేలుకైతే చెప్పినాడో, ఏ యూదులకైతే చెప్పినాడో, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే యూదులతో మాట్లాడుతున్నాడు. This people honors me with their lips, what they say. మీరు ఒకడు ఏమంటున్నాడంటే పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ మాటలతో నన్ను కనపరుచుదురు కానీ. In their worship they talk really well. అక్కడ ఆరాధన అనే దాన్ని వారు మాటలతో బాగా చెప్తారు. But he says, but their heart. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మీ హృదయము, their heart is far from me. ఇగో మీ హృదయము నాకు చాలా దూరంగా ఉన్నది. And so he says their worship is vain, it's empty. అక్కడ మీ హృదయము చాలా ఖాళీగా ఉన్నదని మాట్లాడుతున్నాడు. Because they teach as doctrines of God things that are actually just the commandments of men. అక్కడ మానవునికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను వారు అధికారులు చాలా సాధారణంగా మాత్రమే బోధించేవారుగా ఉన్నారు. Now in Isaiah 29, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో the problem was they were teaching commandments of men about how to worship that were not in agreement with God. వారు దేవునితో అంగీకారయోగ్యంగా లేకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి వారు ఎలా ఆరాధించాలో అక్కడ మాట్లాడినాడు. Here in Matthew 15, ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో the commandments of men are these traditions like washing hands. ఇక్కడ మానవుల యొక్క పారంపర్య ఆచారం ఏమిటి ఉన్నాయంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది ఒక ఆచారంగా పెట్టుకున్నారు. That the rulers of the Jews will tell people to keep that tradition, that commandment of men, even if it will keep them from obeying something God has actually commanded. దేవుడు వారితో ఏవైతే చేయమని నిజంగా ఆజ్ఞాపించినాడో వారు వాటిని కూడా బోధిస్తున్నారు. కానీ వాటికంటే కూడా ఎక్కువగా వారి యొక్క పాటలు, వారి యొక్క పితృపరాచారమైనటువంటి ఆ ఆచారాలు బోధిస్తున్నారు. We must be very careful that what we require of people is actually required by God. దేవుడికి ఏం అవసరమో ప్రజలకి ఏం అవసరమో ఆ రెండింటి మధ్యలో తేడా మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన దగ్గర నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది చాలా వివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. In regard to acts of worship, అక్కడ ఆరాధనకు సంబంధించిన ఆ యొక్క పనులు, but also in general, we must not require things that God has not required, or God will not accept our worship. మన ఆరాధన అంటే మనుషులు ఇష్టపడే ఆరాధన అంతా కూడా దేవుడు ఇష్టపడతాడని అనుకోవద్దు. దేవుడు ఇష్టపడే ఆరాధన వేరుగా ఉంటుంది. And so we're seeing this principle that's actually throughout the Bible. మనము బైబిల్లో ఉన్న కొన్ని నియమాలను, బైబిల్ అంతట్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. That it's possible to worship the right God in the wrong way. మనము
దేవుడిని ఆరాధించే విషయంలో సరైన దారిలో పోకుండా తప్పుడు మార్గంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించుకోవాలనుకోవడం తప్పది. Now there are many people who think that all that matters is that we worship. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడిని ఆరాధించడం ఒకటే మనకు ముఖ్యమైనది. But how does it matter? ఎలా అనేది పెద్ద ముఖ్యమైనది కాదు అని అంటుంటారు. దేవుడిని ఆరాధించడం మాత్రమే మంచి ప్రాముఖ్యమైనది, ఎలా ఆరాధించాలనేది ప్రాముఖ్యమైనది కాదు అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. All the way back to the beginning of the book of Genesis, we've seen this principle. మనము ఆది కారణము ప్రారంభం నుండి మనము చూసినట్లయితే చాలా సందర్భాలలో దేవుడిని నిజముగా ఆరాధించడం ఎలా అనే నియమాలు చాలా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. Who were the first two children of Adam and Eve that we read about? ఆదాము యొక్క మొట్టమొదటి కుమారుడు ఎవరై ఉన్నారు? ఏం మీరు చదువుతున్నా చదివారు? Yeah, Cain and Abel. కయ్యూను ఏబేలు. And what does Genesis 4 tell us? It's the very first record of worship in the Bible. గ్రంథంలో మొట్టమొదటి ఆరాధన మనము 4వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. What does Genesis 4 tell us about the worship of Cain and Abel? కయ్యూను ఏబేలు చేసినటువంటి ఆరాధన గురించి మనం ఏం నేర్చుకోగలుగుతాం? ఏ విధంగా ఉంది వారి ఆరాధన? పంటను ఇవ్వడం. Yes, brother. Abel offered his animals, but also the best animals, the fat of the animals. అక్కడ ఆయన దేవునికి సమర్పించినాడు, కానీ ఏదో ఒకటి ఇవ్వకుండా ఏవైతే మంచి ఉన్నాయో రొవ్విన వాటిని మాత్రమే దేవునికి సమర్పించిన వాడుగా ఉన్నాడు. What did Cain do? కయ్యూను ఏం చేస్తున్నాడు? పంటలో కొంత భావం తెచ్చిచ్చాడు. He brought the grain from the farm. అక్కడ పొలంలో నుండి కొన్ని తీసుకొని వచ్చిన వాడుగా ఉన్నాడు. Now we don't know what God had commanded them. That's not recorded. మనకు అక్కడ దేవుడు వారికి ఏం ఆజ్ఞాపించినాడు అనేది మనకు తెలియదు. అంతకంటే ముందుగా అంటే వారు సమర్పించడానికి ముందుగా దేవుడు ఏం ఆజ్ఞాపించాడని మనకు తెలియదు. But there are references through the Bible about Cain that help us understand something. అక్కడ కానీ మనం గ్రంథమంతలో గమనించినప్పుడు కయ్యూను ఏబేలు చేసిన వాటిని మనకు కొన్ని మాదిరికరంగా అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. The word worship isn't used, but they're bringing offerings, the sacrifices to God, which we've already noticed are acts of worship. ఆరాధన అనే ఆ యొక్క అంశంలోకి వచ్చినప్పుడు ఆరాధనలో ఒక క్రియ ఏమిటంటే దేవుని దగ్గరికి శ్రేష్టమైన ఆ యొక్క అర్పణను తీసుకురావడం కూడా ఒక రకమైన ఆరాధన. Was God pleased with both of them? I mean, they both worshiped the right God. ఇద్దరు కూడా వారు దేవుడు ఆరాధించున్నారు. దేవుడు ఇద్దరి ఏడల ఆరాధన అంగీకరించిన వాడుగా ఉన్నాడా? Brothers, was God pleased with both of them? ఇద్దరి ఏడల దేవుడు దయగలిగిన వాడుగా ఉన్నాడా? వారి ఆరాధన అంగీకరించిన వాడుగా ఉన్నాడా? He was pleased with Abel, but not with Cain. ఏబేలు యొక్క ఆరాధనని దేవుడు అంగీకరించిన వాడుగా ఉన్నాడు, కయ్యూను యొక్క ఆరాధనను దేవుడు తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. When I was a young preacher, I used to preach about this, and always what I preached was simply that Cain worshipped in the wrong way. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు నేను ఈ కయ్యూను ఏబేలు యొక్క ఆ యొక్క పాఠం నేను ఎక్కువగా బోధించేవాడిని, కానీ ఆ వయసులో నేను చాలా సాధారణంగా మాత్రం బోధించేవాడిని. But in my more recent study, కానీ తర్వాత నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత I've noticed in verse 4 of Genesis 4 4వ అధ్యాయము 4వ వచన భాగంలో నేను కనుగొన్నది ఏంటంటే that the Lord had regard for Abel and his offering. The Lord had regard, respect for Abel and his offering. ఏబేలు అర్పించినటువంటి అర్పణల మీద యెహోవా లక్ష్య పెట్టును అని గమనించగలుగుతాం. And in verse 5, God did not have regard, respect for Cain. కయ్యూను అర్పించిన అర్పణని లక్ష్య పెట్టలేదని 5వ వచనంలో మనం చూడగలుగుతాం. Very often when we talk about worship and acts of worship, all we focus on is the method, the right way. ఆరాధన సంబంధించిన ఆ క్రియలలో ఏది అంగీకారయోగ్యమైనది,
ఆ నియమ నిబంధనలు ఏమైంది అనేది మనం ఎప్పుడు కూడా దృష్టి పెట్టే వారంగా ఉండాలి. But before God mentions the way they worship, దేవుడు ఎలా ఆరాధించాలి అని తాను తెలియజేయడానికి ముందుగానే God mentioned the men themselves. అక్కడ మనుషులని దేవుడు చూపిస్తున్నాడు. వారంతటా వారు దేవుణ్ణి ఆరాధించి ఆ పద్ధతిని ఇక్కడ చూపిస్తున్నవాడుగా ఉన్నాడు. And the lesson we learned from that is, if you want to improve worship, the place you must start is with the worshiper. To improve worship, improve the worshiper. నీవు ఒకవేళ నిజముగా దేవుడిని ఆరాధించాలని కనుక ఆశపడినట్లయితే ఆరాధించడం ప్రారంభించు. కానీ ఆరాధించడం ప్రారంభించిన తర్వాత ఎప్పటికప్పుడు దానిని బాగా పెరిగేలాగా అంటే నేర్చుకునేలాగా ప్రయత్నం చేయమని చెప్తున్నారు. Because the wise men జ్ఞానవంతులు గురించి మనం ఆలోచించినప్పుడు were the right kind of men. They had the right kind of heart. వారికి మంచి హృదయం ఉన్నది, మంచి మనసు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. When they gave to the Lord, they wanted to give their treasure. వారి యొక్క ఖజానాలో నుంచి ఆయన ప్రభువుకి ఇచ్చిన వారుగా ఉన్నారు. They were willing to travel a long distance to go to worship Jesus. యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వారు చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసిన వారుగా ఉన్నారు. If we have the right kind of heart, it will help us to worship in the right way. మనకు కనుక మంచి మనసు ఉన్నట్లయితే మనం మంచి మార్గంలో దేవుని ఆరాధించే అవకాశం ఉంటుంది. If we don't have the right kind of heart, ఒకవేళ మనకు మంచి మనసు కనుక లేనట్లయితే we might check some methods. Oh, I did that, and I did that, and I did that. అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మెథడ్స్ ఏమోయో అవన్నిటిని నేను లెక్క రాసుకొని ఇది చేశాను అని ఒక్కొక్కటి టిక్కు పెట్టుకుంటూ రావాల్సిన పరిస్థితి. But God will not be pleased with our worship. ఇలా మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు మన ఆరాధనలో లక్ష్యం పెట్టడు. It'll be vain, it'll be empty. అప్పుడు ఏమవుతుందంటే ఖాళీగా ఉంటుంది. Let's take a tea break. If any of you have any questions, please come and ask me, and I'll try to clarify when we begin again in 15 minutes. ఈ యొక్క 15 నిమిషాలు మనం విరామం తీసుకుందాం. ఎవరికైనా మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు నా దగ్గరికి వచ్చి నన్ను అడగండి. నేను తిరిగి క్లాస్ ప్రారంభమైన ముందుగానే మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న విరామం, టీ బ్రేక్.